हरे कृष्ण। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया कृष्णोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతము ప్రథమ ఖండము సప్తమ అధ్యాయము పూర్ణ 311వ పేజీ 60వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. శ్రీ పరీక్షిత్ వాచ ఏవం రసాంతరం నీత్వానుజం స్వస్థాయితుం వచః యదుక్తం బారామేణ సూత్వభావంతరం గతః. మూలానువాదం. శ్రీ పరీక్షిత్ పలికెను, శ్రీ బలరాముడు శ్రీకృష్ణుని రసాంతరమునకు మరల్చి ఊరడించగా శ్రీకృష్ణుడు అది విని భవాంతర ప్రాప్తి నొందెను. సారాంశము: భావమనగా మనోవృత్తి విషయము, ఇంద్రియ విషయమునకు సంబంధించినది. పూర్వానుభూత శృతిలో కలుగు మనస్సు యొక్క తన్మయ వృత్తిని సాధారణముగా భావం అని చెప్పవచ్చును. అనగా విషయ కారణముగా రూపాంతరం చెంది మనస్సు ఎప్పుడు ద్రవస్థాయి నుండునో మరియు తద్విషయ భిన్నముగు మరి ఏ ఇతర విషయముల జ్ఞానము లేకయుండి ఏకాగ్రత ప్రాప్తియుండునో అట్టి మనసు యొక్క స్థితినే భావస్థితి అని చెప్పగలరు. అట్టి భావస్థితిలో ఇతర విషయములు ఏవి జ్ఞప్తి ఎందుండని కారణమున అట్టి వేదాంతర శూన్య విషయకారిత మనోవృత్తియే భావమగును. అందువలన భావశూన్య మనోవృత్తి కలుగుట అవకాశమే ఉండదు. అనగా భావశూన్య మనస్సు యందు ఏ విధమైన విషయానుభూతియు ఉండదని భావము. ఈ భావము రెండు విధములు. ఒకటి విషయముల యందు అనుకూలాత్మకము, రెండు ప్రతికూలాత్మకము. విషయముల పట్ల గల అనుకూలాత్మక మానసిక భావమే విషయముల మాధుర్య ఆస్వాదనకు కారణం. అందువలన విషయములందు అనుకూలాత్మక స్పృహ లేని ఎడల అనుభూత విషయముల మాధుర్య ఆస్వాదనకు అవకాశమే లేదు. ప్రాపంచిక విషయ సంబంధముకు ఏ మానసిక భావం ఉదయించునో వాటి ద్వారా ఏ రాగ ద్వేషాలు ఉత్పన్నమగుచున్నవో అవి ప్రకృతి గుణ విషయములని గ్రహింపవలెను. అట్లేగాక శ్రీ భగవాని విషయముగా చేసుకుని ఏ మానసిక ఏకాగ్రత లేని మనోవృత్తి విషయం కలుగునో అది స్వరూప శక్తి యొక్క వృత్తి విషయమని చెప్పవలను. ఇది సచ్చిదానంద భగవాని చిచ్చక్తి యొక్క సారాంశ తమిళ అదినీ శక్తి విలాసమని చెప్పుదురు. ఈ శ్రవణ కీర్తనాదుల రూపమున భక్తిని శుద్ధ చిత్తమున ఆవిర్భవించి చిత్తముతో సహా తన్మయము నొంది నిశ్చలముగా నుండును. అంతేకాక భక్తిని చిత్తముతో నానావిధ క్రియ రూపమున ఆత్మ ప్రకాశ మొనరించును, చిత్తమును ఉల్లాసపరచును. ప్రియత్వ అతిశయ కారణమున అభిమానమును కలిగించును. స్వవిషయమున ప్రతిభిలాషాతిశయ ద్వారా యుక్తియుక్తమగు ప్రతిక్షణము విషయక నవనవత్వము ద్వారా అనుభూతమును ప్రసాదించును. ఈ విధముగు ఉల్లాస మాత్రాధిక ఏ ప్రీతి గలదో అది ఏ భావ అనబడును. ఈ భావస్థాయి ఎందు కేవలం ప్రీతి యొక్కటే ఉండున కారణమున సర్వ విషయములందు తుచ్ఛాభావము కలుగును. ఈ విధముగా భావము యొక్క చామర విశ్రాంతి స్థలమే గోపీభావం. అందువలన అట్టి గోపీభావము నుండి సమస్త భావములు సమావేశాలు ఉండిన కారణమునే ఆ గోపీభావము యొక్క చామరోత్కర్షత్వమును సిద్ధించుచున్నది. మరియు గోపీభావముచే భావితమగు చిత్తమునందే శ్రీ భగవాన్ మాధుర్యమగు కూడా పూర్ణతమ రూపమున అభివ్యక్తమగుచున్నది. దీని వలన తెలియచున్నదేమనినా శ్రీకృష్ణుడి యొక్క ఏ మాధుర్యము గలదో అది ఏ వాని హృదయ శక్తిని ఆశ్రయించి
భక్తిని చిత్తమును సమాచారమవుచున్నది. కావున ఎవరు యందు ఈ హాదిని శక్తి ఎంతవరకు సమాచారమగునో అతడు అంతవరకు భక్తిని అధికారిక మగును. కానీ గోపికలు మాత్రం స్వయముగా పరిపూర్ణ హదిని స్వరూపం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జగాద భగవాన్ క్రుద్ధో భ్రాతః సాల్వానుజాదయః కేతే వరాకా హంతవ్యా గత్వైకేన మయాధునా భవాన్ ప్రత్యేతు సత్యం మే సమృతిజ్ఞామిదం వచః ఇత్తం ప్రసంగా సంగత్యా ముగ్ధభావం జహౌ ప్రభుః. మూలానువాదము. భగవానుడు క్రుద్ధుడై ఆ శాల్వుని సోదరులు ఎవరు, వారు దుర్మార్గులు, నేను ఒక్కడనే వెడలి వారినందరినీ సంహరించెదను, నీవు నా ఈ ప్రతిజ్ఞాపూర్వక వచనమును విశ్వసింపుము అనెను. పరితో ముహురాలోక్య శ్రీమద్వారవతీశ్వరం శ్రీ యాదవేంద్రాత్మానం ప్రత్యభిజ్ఞాత వాంస్తదా ప్రాసాదప్యంతరే సుప్తం సస్మారాకరే స్థితాం వంశీం స్వస్యాగ్రజస్యాపి వన్యవేజాంచే దృష్టవాన్ పూర్వా బహిః ప్రయాణేన గోపాల నమే సమవేక్ష్య చ విస్మయం సంశయించతో ఇహ జహాస హృది భావయన్ తతో హలధరః స్మిత్వా తదీయ హృదయంగమః సర్వం బ్రహ్మకృతం తస్వాకథయత్తం సహేతుకం. మూలానువాదము. అనంతరము ప్రేమ ముగ్ధ భావము నుండి బ్రహ్మ స్మృతి కలిగిన వాడే శ్రీకృష్ణుడు మరల నలువైపులా చూచుచు తనను శ్రీ ద్వారకాధీశ యాదవేంద్రునిగా తెలుసుకొనెను. అంతేగాక హరే కృష్ణ తనను అంతఃపురంలోని మధ్యప్రదేశం నిద్రామగ్నునిగా ఉన్నవాణినిగా కూడా గుర్తించెను. కానీ తన చేతిలోని వంశీని అగ్రజుడు వన్యవేషము ధరించి ఉండుటను చూచెను. ద్వారకాపురి బహిప్రదేశమున సముద్ర తీరమున గోచరణ చేచున్నట్ల చింతించి విస్మితుడై సంశయాత్మకుడై మందహాసము మాత్రము చేసెను. అప్పుడు వాని హృదయమును తెలిసిన వాడగు శ్రీ హలధరుడు కూడా కొలదిగా మందహాసము చేసి బ్రహ్మ చేసిన సమస్త ఆ ఏర్పాట్లను ఆ సమస్త వృత్తాంతమును ఎరింగించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 67 తతో హ్రీన ఇవ జ్యేష్ఠ ముఖం పశ్యన్ స్మితం స్థితః రామేణోద్ధర్యంత్య తత్రాబ్ధౌ స్నాపితో ధూళిధూసరః తదానీమేవ సంప్రాప్తం భగవద్భావకోవిధం ఆరుహ్య లక్షిత సాక్ష్యం నిజ ప్రాసాదమాగతః. మూలానువాదము. పిమ్మట ఆ అపూర్వ వృత్తాంతమునంతను విని శ్రీకృష్ణుడు జ్యేష్ఠుని వైపు చూచి కొలదిగా లజ్జావితుడై మృదువుగా నవ్వసాగాను. కానీ బలదేవుడు ఏమీయూ బదులు చెప్పక శ్రీకృష్ణుని ధూళి దూసరిత గాత్రమును మార్జనము చేసి సముద్రంలో స్నానము చేయించెను. అప్పుడు భగవద్భావ కోవిదుడగు గరుడు అచ్చటకు చేరగా శ్రీకృష్ణుడు వారిని అధిరోహించి తన భవనమునకు ఏగెను. 69 సర్వోజ్ఞేనోత్థవో నాథ దేవకీ రుక్మిణీ ముఖాః ప్రబోధ్యాంతఃపురేభ్యో భగవద్భాషమాస్పితాః మాతా చ దేవకీ పుత్ర మాషిర్భిరభినంద్యతం భోగా సంపాదనాయాస్య కాళభిజ్ఞాధృతం గత. మూలానువాదము. అంతరము శ్రీ ఉద్ధవుడు దేవకి రుక్మిణి మున్నకు ప్రముఖ దేవీగణమునందరను శాంతపరిచి అచ్చటకు కొనివచ్చెను. దేవకి పుత్రునికి ఆశీర్వచనముతో అభినందించి
తత్వరము భోగమునకు ఏర్పాటు చేయుటకై వెడలను. 71 స్తంభాధ్యంతరితః సత్యో దేవ్యో తిష్టన్ ప్రభుప్రియాః సత్యభామాన తత్ర ఘాతాం కృష్ణో అపృచ్ఛదుత్థనం. మూలానువాదం. ప్రభు హరే కృష్ణ. చదవండి. మూలానువాదము. ప్రభువు యొక్క ప్రియురాండ్రగు శ్రీ రుక్మిణి ప్రముఖులకు దేవీలందరుచు అంతకు ముందు నుండియే స్తంభముల చాటున దాగి చూచుచుండిరి. కేవలము సత్యభామాదేవి మాత్రమే అచ్చట కానరాకుండెను. అందువలన శ్రీకృష్ణుడు ఆమెను గూర్చి ఉద్ధవుని అడిగెను. హరే కృష్ణ మాత. చదవండి మాతాజీ, శ్లోకం చదవండి. హరే. శ్రీ హరిదాస ఉవాచ బృందావనే యదా జాతో విజయోరైవ తాచితే ప్రభోస్తధాతానం భావాం అబుధా భ్రామకం పరం కమాప్యలోక్య దేవీభిః సహ తత్రైవ దూరతః స్థితా నిలేయ దుర్బుద్ధి రుచే పద్మావతి ఖలా. మూలానువాదము. శ్రీ హరిదాసుడగు భాగవతం 10వ స్కందము 47-56 శ్లోకం. ఉద్ధవుడు పలికెను, హే ప్రభు, సర్వతమునకు మధ్యవగల నవ బృందావనమునకు మీరు వచ్చును మరియు మీరు ముదము ఏంది మాతాజీ వచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. చదవండి మాతాజీ, సరిగ్గా కనపరాలేదులే నాకు. హరే కృష్ణ. మాత చదువుతారా చదవమంటారు మాత? చదవండి. ఇస్త్రీ మాతాజీ మధ్యలో ఆపారు కదా. హరే కృష్ణ. మూలానువాదము. శ్రీ హరిదాసుడగు భాగవతం 10వ స్కందం 47వ అధ్యాయం 56వ శ్లోకంలో ఉద్ధవుడు పలికెను, హే ప్రభు, రైవత పర్వతమునకు మధ్యన గల నవ బృందావనమునకు మీరు వచ్చు సమయమున మీ యొక్క అవివేకులను భ్రమింపుజేయు అవిచింత్య విచిత్ర భావమును చూచుటకై కాలస్వరూపురాలకు కంసుని తల్లి పద్మావతి కూడా దేవీ గణముతో కొంచెము దూరముగా అలక్షిత భావంతో, అనగా ఎవరికి కనపడకుండా దాగుకొని ఉండెను. దుర్బుద్ధురాలగు పద్మావతి ఆ అపూర్వ భావమును సందర్శించి ఇట్లు పలకసాగెను. హరే హరే కృష్ణ. చదవాలి మాతాజీ, దండిగా ఉందని చదవమంటారు మాతాజీ? మీరు చదవమని మాతాజీ. ఈ శ్లోకం చదవండి మాతాజీ, పెద్దది చదవండి. 74, 75. దేవక్యరే పుణ్యహీనే రే రే రుక్మిణి దుర్భగే సత్యభామే నరే హస్త జాంబవత్యాధయోపరాః పశ్యతేధమితోర్వక్ త్వమభిమానం నిముచ్యతి అభీరీణాం హి దాస్యాయ తపస్యాం కురుతోత్తమాం. మూలానువాదము. ఓ పుణ్యహీనురాలగు దేవకి, దుర్భాగ్యురాలవగు ఓ రుక్మిణి, ఓ నీచురాల సత్యభామ, జాంబవతి ప్రముఖులకు హీనమైన రమణీలలారా, అయ్యో, మీరందరూ
ఈ కృష్ణుని చేష్టను చూచుటలేదా? ఇప్పుడు మీ అభిమానములను పరిత్యజించి ఆ గోపవనితల దాసత్వము నొందుటకై తపస్సు చేయనారంభింపుడు. సారాంశము: శ్రీకృష్ణుని కాంతాగణము స్వకీయ, పరకీయ అని రెండు విధములు. శ్రీ రుక్మిణి మున్నగు దేవీ గణము, శ్రీకృష్ణుని స్వీయ కాంతలు. శ్రీ రాధికా మున్నగు వ్రజదేవీ గణము పరకీయ కాంతలు. ఎవరు శ్రీకృష్ణుని వివాహము చేసుకొని పతి ఆదేశ తత్పరాలై పాతివ్రత్య ధర్మమును దృఢముగా పాటించువారో వారే స్వకీయులు. శ్రీ రుక్మిణి మున్నగు మహిషీ గణము ప్రకట లీలలయందు శ్రీకృష్ణుని వివాహిత పత్నీ రూపమున ప్రతీయమానమగుచున్నారు. కానీ అప్రకట లీల అవిరామముగా సాగునది. కావున వివాహ విధి ద్వారా పతి పత్ని సంబంధమునకు అవకాశం లేదు. అయినప్పటికీ వారు అనాది కాలము నుండి తమను శ్రీకృష్ణుని భార్యలుగా అభిమానపడుచుందురు. మరియు శ్రీకృష్ణుడు కూడా అట్లే వారిని అట్టి స్వభావముతోడనే వారి పట్ల వ్యవహరించును. ఎవరు ప్రబలమైన అనురాగముతో ఇహలోక పరలోకములను అపేక్షింప కేవలము అనురాగముచే శ్రీకృష్ణునికి ఆత్మసమర్పణము గావించిరో అట్లే శ్రీకృష్ణుడు కూడా వివాహ విధిని అపేక్షింపక అనురాగముతో ఎవరిని కాంతారూపమున అంగీకరించెనో వారే పరకీయలనబడుతురు. శ్రీరాధా మున్నగు వ్రజ సుందరీగణము శ్రీకృష్ణుని పరకీయ కాంతలు. అందువలన శ్రీకృష్ణునితోడి వ్రజదేవీ గణమునకు గల సంబంధము వైధ అవైధ అను ఏ విధమైన సంబంధమునకు అనుగతమైనది కాదు. అది కేవలము శుద్ధ అనురాగమయము. ఈ మధుర రసమున కాంతరూపమున స్ఫురించు శ్రీకృష్ణుడు విషయాలంబనము మరియు వాని ప్రేయసీ వర్గము ఆశ్రయాలంబనము. ఇంకను ప్రతిభేదమును అనుసరించి ప్రీతి యొక్క తారతమ్యం ఉండిన కారణమున శ్రీకృష్ణుని కాంతాగణములో కూడా ప్రతి తారతమ్యము ఈ విధముగానే ఉండును. సాధారణి, సమంజస మరియు సమర్థ అని రతి మూడు విధములు. వానిలో ఏ రతి మిగుల గాఢము కాదో బహుశః శ్రీకృష్ణుని దర్శనము ద్వారానే ఉద్భవించునో, దేనియందు సంభోగేచ్ఛ మిక్కుటముగా నుండునో ఆ రతిని సాధారణ రతి అందురు. ఈ రతి కుబ్జ మున్నగు వారి యందు అగుపించును. అతి గాఢము కానందున ఈ రతి సంభోగేచ్ఛయందే పర్యవసితమగును. అందువలన సంభోగేచ్ఛ తగ్గినంతనే ఆ రతి కూడా హ్రాసమగును. విశేషముగా ఈ రతిలో శ్రీకృష్ణుని సంఘ సుఖము ద్వారా తను సుఖమును పొందుట అను వాసనయే మూలముగా నుండును. కావున ఈ రతి శ్రీకృష్ణ సుఖైక తాత్పర్య మూలకమైనది కాదు. హరే ఇంతకు కృష్ణ. హరే కృష్ణ. నేను చదువుతాను అన్నమాట కొంచెం హరే కృష్ణ. ఇంతకు ముందే మమతాధిక్యము వలన ప్రీతి యొక్క ఆధిక్యం ఉండునని చెప్పబడినది. అంతేకాదు సంబంధానురూప అభిమానము నుండి మమతా వికాసము ఉండును. సామంజస్య రతియందు పత్నిత్వ అభిమానము సంపూర్ణముగా స్ఫూర్తి నొందుటచే మహిషీ గణములు పత్నిత్వాభిమానము ప్రగాఢ రూపమున విద్వమానమగును. రత్నీగణము
శ్రీకృష్ణుడు నిత్య ప్రేయసిలైనప్పటికీ ఈ రతి శ్రీకృష్ణుని గుణాదులను శ్రవణము చేయుట ద్వారా ఉద్ధృతమగుట కాన్పించుచున్నది. అప్పుడప్పుడు దీనిలో సంభోగేచ్ఛ కలుగుటచే స్వ సుఖస్పృహకు తావు ఉండును. వారి ప్రీతి యొక్క స్వభావను బట్టియే అట్టి అభిమానము వ్యక్తమవుతుండను. అయినప్పటికీ సమంజసారతిలో తమ యొక్క మరియు కాంతుని యొక్క ఉభయుల సుఖ సంపాదనేచ్ఛ ఉండును. ఇంకను శ్రీకృష్ణునితో వారి సంగమమునందు వివాహ విధి కూడా అనుసరించి ఉండును. అందువలన వారి అనురాగ సమర్థరారతి అంతటి ప్రబలమైనది కాదు. కానీ సమర్థారతి యందు తమ స్వసుఖ వాంఛకు ఏమాత్రము ఉండని కారణమున ఈ రతి సాధారణి సామంజసారతుల కంటే ఒకానొక అనర్వచనీయమైన వైశిష్టము కలుగుచున్నది. అనగా ఈ రతి ద్వారా తాదాత్మము సిద్ధించుట వలన దీనిని సమర్థరారతి అని చెప్పుట జరిగినది. ఈ సమర్థరారతి తన కుల ధర్మ ధైర్య లజ్జాదుల సంపర్కమును కూడా విస్మరింపచేయును. ఈ రతి స్వభావత మిక్కిలి గాఢమైన కారణమున ఏ ఇతర భావముల ద్వారా కూడా అది భంగపడదు. అందువలన కారణము నిరపేక్ష భావముతో కేవలం బ్రజసుందరీ గణమునందే ఈ రతిని ఉండును గాని మరి ఎచ్చటను కానరాదు. దీనితో సంభోగేచ్ఛ ఏ విధమైన తారతమ్యము ఉండని కారణమున సంభోగేచ్ఛ ఉదయించుటకు అవకాశమే ఉండదు. వారి సమస్త చేష్టలు శ్రీకృష్ణుని సుఖైక తాత్పర్య మూలకములైనందున ఈ రతి క్రమ వికారము నుండి చివరకు మహాభావ దశ వరకు ఎగబ్రాకగలదు. కావున ప్రజగోపికలు సమర్థరారతి ప్రభావము చేతనే లోక ధర్మాది విధిని అపేక్షను పరిత్యజించి అనురాగ వివశతచే శ్రీకృష్ణునితో మిళితమైనందున దీనిలో అనురాగము యొక్క సామర్థ్యమే వ్యక్తమగుచున్నది. ఏలనగా సమర్థరారతి యందు కేవలం కాంతిని సుఖ సంపాదనేచ్ఛయే ఉండును. ఏ విధముగా పటిక బెల్లము పంచదార నుండి పుట్టినదే అయినప్పటికీ దానికంటే ఎట్లు శ్రేష్టమైనదో అట్లే వ్రజగోపికలు శ్రీ రుక్మిణి మున్నగు వారి అనురాగ సారాంశ ఘనీభూత విగ్రహాలు కావున మహిషి గణముల కంటే వారి శ్రేష్టత్వము సిద్ధించుచున్నది. పైన వివరించిన హేతువు చేతనే మధురా స్త్రీలు వ్రజగోపికలను ఈ విధముగా స్తుతించిరి. వ్రజ ప్రియ స్త్రీ విరుక్రమ చిత్తయానః. భాగవతము 10వ స్కందము 44వ అధ్యాయం 14వ శ్లోకం. భజ స్త్రీలు ఉరుక్రమ చిత్త అనగా ఉరుక్రమని చిత్తము ఎవరి వైపు ప్రయాణించునో వారే ఉరుక్రమ చిత్తయానః అని చెప్పబడుదురు. శ్రీకృష్ణుని చిత్తిగతి ఎచ్చటెచ్చట ఉండునో గోపికలు కూడా ఆ విధముగానే ఆ కృష్ణుని చిత్తారోహణమును గావించుదురు. అందువలన శ్రీకృష్ణుని చిత్తము గోపికల విస్మృతిని పొందలేకున్నది. నిరంతరము వారి చింతయే వాని హృదయమున అధికారము కలిగి ఉండను. ఈ కారణముననే వృద్ధురాలగు పద్మావతి వ్యంగ్యముగా ఈ భావమును వ్యక్తపరిచినదని భావింపవలను. హరే కృష్ణ. 76వ శ్లోకం. చతుర్వచో నిశమ్యాదౌ దేవక్యోత్తమ విజ్ఞయ సమస్త జగదాధార భవధారభూతయ. మూలానువాదము. ఆమె అట్టి దుర్వాక్యములను విని సమస్త జగత్తుకు ఆధారభూతమైనది. నిన్ను అనగా కృష్ణుని కూడా ధారణ చేసినది సర్వజ్ఞురాలునగు శ్రీ దేవకీ మాత ఇట్లు పలికెను. 77, 78. ఆశ్చర్యమత్ర కిమ్మూర్ఖే పూర్వజన్మని యత్తపః మమం శ్రీ వసుదేవేన మయా కారి సుతాయత అతో యమావయో ప్రాప్త పుత్రతాం వరదేశ్వరః అస్మిన్నందయ సోదాభ్యాం భక్తి సంప్రార్థితావిదం. మూలానువాదము.
ఓసి మూర్ఖురాల, దీనిలో ఆశ్చర్యమేమున్నది? నేను నా పూర్వజన్మలో శ్రీ వసుదేవునితో కూడి శ్రీకృష్ణుని పుత్రునిగా పొందుటకై ఘోర తపస్సు నన్నదిచ్చితిని. భాగవతము 10వ స్కందం 3వ అధ్యాయం 38వ శ్లోకంలో ఆ తపస్సు యొక్క ఫలస్వరూపముగానే వరదేశ్వరుడగు శ్రీకృష్ణుడే మా పుత్రత్వమును స్వీకరించినాడు. కానీ శ్రీ నంద యశోదలు కేవల భక్తిని పొందుటకే బ్రహ్మ వద్ద ప్రార్థన చేసిరి. భాగవతం 10వ స్కందం 8వ అధ్యాయం 49వ శ్లోకం 79వ శ్లోకం. తస్యైతత్థక్త వర్యస్య తాదృశేన వరేణ తౌ అవాప్యామపి మహాత్మ్యం ప్రాప్తౌ సపరివారకౌ. మూలానువాదము. కావున నంద యశోదల అట్టి ప్రార్థనానుసారము విధాత వాదమ వలన అట్టి భక్తి లభించినది. అందువలన ఆ భక్తి ప్రభావం వలన శ్రీ నంద యశోదలు మాకంటేను అధిక మహాత్మ్యమును కలవారైరి. అనగా సమస్త ప్రజజనులతో సహా కృష్ణుని యందు ప్రేమ భక్తిని పొందిరి. ఆ విధాత ఎట్టివాడనిన శ్రీకృష్ణుని భక్తులలో సర్వశ్రేష్ఠుడు, విశేషముగా విధాత భక్తులకు పరమ గురువు. ఈ విషయము ద్వితీయ స్కందంలో చెప్పబడినది. భాగవతం 2వ స్కందం 9వ అధ్యాయం 5వ శ్లోకం. హరే కృష్ణ. శ్రీ 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 బృహత్ భాగవతంకి జయ. శ్రీల సనాతన గోస్వామికి జయ. హరే. జపం చేస్తారు మాతాజీ? చేస్తా మాతాజీ. దానికి ఎవరైనా చేయని పర్వాలేదు మాతాజీ. నేను మాధవ పరుతో 2 నిమిషాలు మాట్లాడదామని. ప్రభుజీ ఉంటారు కదా మాతాజీ ఇప్పుడు? మీరు కూడా మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు ఒక విషయం ప్రభుజీ, మన భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ స్వరూప దామోదర మహారాజ్ శిష్యులు ప్రభుజీ ప్రచార నిమిత్తము కడపకు వచ్చినారు ప్రభుజీ బస్సు తీసుకొని. వాళ్ళు నన్ను అడిగారు ప్రభుజీ, మన పరంపర వాళ్ళు ఎవరన్నా ఆశ్రమం ఇవ్వగలరా అని అడిగినారు ప్రభుజీ. నేను చెప్పాను ప్రభుజీ, మాతాజీ ప్రభుజీ ఉన్నారు, బ్రాహ్మణ దీక్ష కూడా అయ్యింది, నేను అడిగి చెప్తానని చెప్పాను ప్రభుజీ. బస్సులో 7 మంది ప్రభుజీ 3 రోజులు ఉంటారంట ప్రభుజీ. అందులో ఒకరు మహారాజు, అంటే సింపుల్ గానే ఉంటారు మహారాజు, హడావిడిగా ఏముండరంట అని చెప్పారు ప్రభుజీ. బస్సులోనే వండుకుంటారంట, బస్సులోనే పండుకుంటారంట. బస్సులో జగన్నాథ్ ఆల్టర్ కూడా ఉందంట ప్రభుజీ. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బాత్రూములు ప్రభుజీ, బస్సుకు ఛార్జింగ్ పెట్టుకునే దానికి వసతి కావాలంట ప్రభుజీ. రోజు ఉదయాన్నే వెళ్ళిపోతారంట, రాత్రికి వస్తారంట, ఈ 3 రోజులు కూడా. అది ఒకసారి మీ గోకులానంద నిలయంలో ఏమన్నా అవకాశం ఉంటుందా మిమ్మల్ని అడిగి మళ్ళీ చెప్తానని చెప్పాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్తే అదే చెప్తాను ప్రభుజీ. మన పరంపర అనేసరికి ఇంకా అనుకున్నాను ప్రభుజీ మీకు చెప్పాలని. మాతాజీలు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? లేదు ప్రభు మాతాజీ, అందరు కొంచెం పిల్లకాయల మాదిరే 15 ఏళ్ళు అట్లా పిల్లకాయల మాదిరే ఉన్నారంట ప్రభు మాతాజీ. ఒక ఆయన మహారాజు. మనము నేను మాతాజీని మాత్రమే కదా మాతాజీ ఇంట్లో ఉండేది. అవును ప్రభు. అవును మాతాజీ. ఉంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. అవును, ఇబ్బంది లేదు మాతాజీ. వచ్చి వాళ్ళు ఉండి వచ్చి వాష్రూమ్ వాటి కోసమే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నేను మాతాజీని మాత్రమే కదా, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో. అది కాక నేను ఇంకా కొంచెం సెట్ అవ్వలేదు, పూర్తిగా నడచలేదు. అందుకు సరే, సేవ అయితే ఏం అవసరం లేదన్నారు మాతాజీ. అంటే చెప్తున్నాను మాతాజీ, మన వసతిని మన అనుకూలాన్ని బట్టే మనం, అందుకని నేను అడిగి చెప్తాను అన్నాను. ఇట్లా ఉన్నారు మన పరంపర, ఇట్లా దీక్ష కూడా అయ్యింది, ఒక మాట అడిగి చెప్తా ప్రభుజీ అని చెప్పాను. మనం ముందుగానే అంత ఏం ప్రభు అది అంటే రాత్రికి ప్రభుజీ, అంటే ఇంకా ప్రచారం చేసి 6కో 7కో ఇట్లా వస్తారు ప్రభుజీ. 8దో మనకు తెలియదు. ప్రచారం ప్రభుజీ టౌన్ లో, కడపలో నగర సంకీర్తన ప్రచారము. అవును ప్రభు. టైం అయితే అడగల, రాత్రికి వస్తాం, పొద్దున పోతాము, బస్సులోనే పండుకుంటాము, బస్సులోనే వండుకుంటాము అని చెప్పారు ప్రభుజీ. అది విషయం అది అని మిమ్మల్ని అడిగి చెప్తామన్నట్టుగా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు ప్రభుజీ, నిన్న వచ్చేసారంట. అక్కడక్కడ ట్రై చేశారు ప్రభుజీ, ఎక్కడ కుదరలేదంట. మళ్ళీ మేము కూడా చెప్పాం ప్రభుజీ, చాలా దూరం అంటున్నారు. మాకు ఇక్కడ మూసేశారు ప్రభుజీ రూటు.
ఆ, రైల్వే గేట్ కింద మాకు ప్రాబ్లం ఉంది ప్రభుజీ. 2 వీలర్స్ తప్ప ఏవి పోవట్లేదు, ఇంకా చుట్టూ తిరుక్కొని రావాలి అని అంటున్నారు. మేమేమో మా వారు కూడా ఓకే చెప్పారు ప్రభుజీ, కానీ అలా అంటుంటే సరే ఒకసారి అడిగి చూద్దాం అన్నట్టుగా. ఆ, ఆ, ఉమ్, ఆ, అట్లా చేయగలుగుతాం ప్రభుజీ, అవసరము అంటే మీరు. సరే ప్రభుజీ, అట్లా ఏదైనా మా హెల్ప్ సేవ కాబట్టి మనం ఏదైనా చేతనే సేవ చేయమంటే చేయగలుగుతాం. ఆ, సరే ప్రభు, మాట్లాడాలి కదా మనము, మాట్లాడుకుంటే ఆల్రెడీ నచ్చాము ఇట్లా అంటారు. మా పోదురండి అంటే కూడా కుదరదు, ఇంత దూరమా అని అంటున్నారట. సరే ప్రభుజీ, అరే జపం చేయమంటే చేస్తాను. ఆ ప్రభు, అవును ప్రభు, అదే కదా సమస్య. లేకుంటే అదే పనిగా కట్టించారు మీరు గోకులానంద నిలయం అని పైన. మీరు లేకనే మాతాజీ ఒక్కరే కాబట్టి కొంచెం అందుకే నేను కూడా అడిగి చెప్తానని చెప్పాను ప్రభుజీ వాళ్ళకి. ఈశ్వర్ మాత చేస్తారంటే చేయండి, ఎవరు లేకుంటే నేను చేస్తా, చెప్పు చేయండి మరి. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామ్నే నామస్తే సారస్వతి దేవి గౌరవాణి బ్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ గదాధర శ్రీవాసవి గౌరవంత బృంద హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ రామ హరే 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 కృష్ణ రామ హరే హరే కృష్ణ రామ హరే హరే కృష్ణ రామ హరే 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 రామ 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 హరే హరే
Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Hare Rama Hare 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 Krishna Hare Rama Hare 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 Krishna 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 Hare Rama Hare 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 Krishna 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 Rama Hare Hare हरे कृष्ण महामंत्र की जय श्रील प्रभुपाद की जय श्रीपाद महाराज की जय गीता गौर प्रेमानंद हरे हरि बोल युग धर्म श्री हरि नाम संकीर्तन महायज्ञ की जय हरे कृष्ण।